నమస్కారం ఖాద్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు విజయ్. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. మిగిలిన సమస్యలు కూడా త్వరలో పరిష్కారం చేస్తాం. 4వ రోజు పాదయాత్రలో శాసనసభ్యుడు సిద్ధారెడ్డి హామీ. పాదయాత్రలో జగన్ వేసిన ప్రతి అడుగు రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపింది. చెర్లోపల్లి రుద్రవారి కృష్ణమ్మకు జలహారతి సమర్పించిన శాసనసభ్యుడు. అనంతపురం జిల్లాలో పంట నష్టాల పరిశీలనకు ఈ రోజు పర్యటించిన కేంద్ర పరిశీలక బృందం. వివరాలు చూద్దాం. ప్రజా సంకల్ప యాత్ర ముగిసి 3 సంవత్సరాలు అయిన సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు పాదయాత్రలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. కదిరిలో శుక్రవారం పాదయాత్రలు ప్రారంభించిన కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి ఈ రోజు నియోజకవర్గంలోని కొండమనాయుడిపాలెం నుండి చెర్లోపల్లి వరకు కొనసాగింది. వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ శ్రేణులతో కలిసి పూలమాలలు అర్పించిన అనంతరం సిద్ధారెడ్డి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర దేశ చరిత్రలోనే అపూర్వమైందని, ఆయన పాదయాత్ర సందర్భంగా ప్రజల కష్టాలను స్వయంగా చూసి చలించి అనేక వాగ్దానాలు చేశారని, ప్రజల విన్నపాలు స్వీకరించి వాటి పరిష్కారానికి అనేక హామీలు ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని వాగ్దానాలను నెరవేర్చారని అన్నారు. ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా నెరవేర్చారని వివరిస్తూ ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కదిరి మండల నాయకులు పోల శ్రీనివాసులు రెడ్డి, శంకర, కదిరి నాయకులు లోకేశ్వర్ రెడ్డి, మధు, ఫయాజ్ తదితరులు పాల్గొని జగన్ అందిస్తున్న పథకాల ప్రయోజనాలను వివరించారు. ప్రజా సంకల్ప యాత్ర ముగిసి 3 సంవత్సరాలు అయిన సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు పాదయాత్రలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. కదిరిలో శుక్రవారం పాదయాత్రలు ప్రారంభించిన కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి ఈ రోజు నియోజకవర్గంలోని కొండమనాయుడిపాలెం నుండి చెర్లోపల్లి వరకు కొనసాగింది. వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ శ్రేణులతో కలిసి పూలమాలలు అర్పించిన అనంతరం సిద్ధారెడ్డి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర దేశ చరిత్రలోనే అపూర్వమైందని, ఆయన పాదయాత్ర సందర్భంగా ప్రజల కష్టాలను స్వయంగా చూసి చలించి అనేక వాగ్దానాలు చేశారని, ప్రజల విన్నపాలు స్వీకరించి వాటి పరిష్కారానికి అనేక హామీలు ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని వాగ్దానాలను నెరవేర్చారని అన్నారు. ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా నెరవేర్చారని వివరిస్తూ ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కదిరి మండల నాయకులు పోల శ్రీనివాసులు రెడ్డి, శంకర, కదిరి నాయకులు లోకేశ్వర్ రెడ్డి, మధు, ఫయాజ్ తదితరులు పాల్గొని జగన్ అందిస్తున్న పథకాల ప్రయోజనాలను వివరించారు.
మండల తాండాలో ఎన్నో ఏళ్ల నుంచి వెనకబడి ఉన్న రోడ్డు ఈరోజు అడిగిన కొంచెం ముందు అక్కడ చూడు మరి పన్నులు కూడా త్వరలోనే ప్రారంభమవుతున్నాయి. మరి అదే విధంగా మీకు అందరికీ తెలుసు, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల కిందట ఏదైతే పాదయాత్ర చేశారో 3648 కిలోమీటర్ల పాటు ఇడుపులపై నుంచి మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు మరి ఆ పాదయాత్ర 3 సంవత్సరాలు నిండిన సందర్భంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నాం. ఆ పాదయాత్రలో ప్రతి అడుగు ఈ రాష్ట్ర చరిత్రని ఒక మలుపు తిప్పినాయి. ఆయన వేసిన ప్రతి అడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపాయి. గత 17 నెలల కాలంలో అధికారంలోకి వచ్చిన కేవలం 17 నెలల కాలంలో పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ కూడా ఎవరో వెంట పడుతున్నట్లుగా ప్రతి అక్షరాన్ని కూడా అమలు చేసినటువంటి ఘన చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మొదటి సంతకం వైఎస్ఆర్ పెన్షన్ కానుకతో మొదలు పెడితే వైఎస్ఆర్ రైతు భరోసా అయితేనేమి, డ్వాక్రా రుణమాఫీ, వైఎస్ఆర్ ఆసరా గాని, వైఎస్ఆర్ చేయూత గాని, అమ్మఒడి గాని, ఫీజు రియంబర్స్మెంట్లు, మిడ్ డే మీల్స్, నేతన్న నేస్తమైతేనేమి, జగనన్న చేదోడు, ఇలా చెప్పుకుంటూ పోతే గుర్తు పెట్టుకోలేనటువంటి కార్యక్రమాలు కేవలం సంవత్సర కాలంలోనే ప్రతి కుటుంబానికి కనీసం 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి అండగా నిలబడే కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటే మరి ఈరోజు 17 నెలల కాలంలో కదిరి నియోజకవర్గానికి కూడా చాలా కార్యక్రమాలే మనం చేసుకోగలిగామని చెప్పి గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ముఖ్యంగా బ్రాహ్మణపల్లి అంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఒక ప్రత్యేక గుర్తింపు కలిగినటువంటి గ్రామం ఇది. ఆయన చేతుల మీదుగానే ఇక్కడ బ్రహ్మాండమైన చెర్లోపల్లి రిజర్వాయర్కి
మనం భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా రైతాంగ జీవితాల్లో గొప్ప వెలుగులు నింపేటువంటి చెర్లోపల్లి రిజర్వాయర్ను గౌరవ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మనకి ఇచ్చిపోతే, ఆ తర్వాత 2011లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే గ్రామం గుండా ఓదార్పు యాత్ర చేస్తూ ఈ విగ్రహాన్ని ఆయన చేతుల మీదుగానే మనందరం కూడా ఆవిష్కరించుకున్నాం. పల్లికైతేనేమి, కొత్తపల్లికైతేనేమి, మల్లయ్య గారిపల్లి క్రాస్ నుంచి కారెడ్డిపల్లికైతేనేమి ఈ రోడ్లన్నీ కూడా పెట్టి వాళ్ళని స్కూల్కి పంపించాం. మరి ఈ రోజు సంవత్సర కాలంలోనే ఆ రోడ్డు పూర్తి చేయగలిగానని చెప్పి గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు సోదరా, ఈరోజు చుట్టూ ఉన్నటువంటి ప్రతి చెరువు కూడా ఎగవపల్లి ప్రాంతం అయితేనేమి, బాగిరితిపల్లి ప్రాంతంలో అయితేనేమి, ఇటు చెర్లోపల్లి, కారెడ్డొట్టు అయితేనేమి, ఇందుకూరుపల్లి అన్ని చెరువులు కూడా నింపాం. పూర్తిగా ఎండిపోయిన బోర్లు, బావులన్నీ కూడా ఈరోజు పిలిస్తే పలికేటంతలో నీళ్ళన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. అంతేకాదు మీ గ్రామానికే ఉపయోగపడే పంతల చెరువు కూడా మన్నాడు 2 రోజుల తర్వాత మరవబోతా ఉంది. మరో 2 రోజుల్లో దానికి కూడా మరవబోయే కార్యక్రమం, మరో 15 రోజుల్లో దేవర చెరువు కూడా నింపుతా ఉన్నాం. ఇవన్నీ కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని అంద్రినివా కాలువ, అంద్రినివా రిజర్వాయర్ వల్ల మనందరం కూడా చేసుకోగలుగుతా ఉన్నాం. మరి వారి కుమారుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మనం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా అమలు చేసుకుంటామని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటూ మీ అందరి యొక్క ఆశీర్వాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్. ఈ సందర్భంగా మాకు ఒక హామీ ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. కదేరి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 3 సంవత్సరాల క్రితం సాగించిన పాదయాత్రలో అతని ప్రతి అడుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిందని శాసనసభ్యుడు సిద్ధారెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు కేఎన్ పాళ్యం నుండి చెర్లోపల్లి వరకు సాగిన పాదయాత్ర సందర్భంగా చెర్లోపల్లి రిజర్వాయర్కు జలహారతి సమర్పించి కృష్ణమ్మకు చీర సారే సమర్పించి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని, ఇంకా మిగిలిన సమస్యలను కూడా సత్వరమే నెరవేర్చుతారని హామీ ఇచ్చారు. కాగా చెర్లోపల్లి రిజర్వాయర్ కృష్ణా జలాలతో పూర్తి స్థాయిలో నిండిందని, ఇప్పటికే అనేక చెరువులు, కుంటలకు నీరందించి నింపామని, ఇప్పుడు పంతుల చెరువు త్వరలో నిండుతుందని, దాని తర్వాత దేవర చెరువుకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 13 సంవత్సరాల అనంతరం చెరువుల్లో జలకళ కనిపిస్తూ ఉండగా భూగర్భ జలాలు వృద్ధి చెందుతున్నాయని వివరించారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 3 సంవత్సరాల క్రితం సాగించిన పాదయాత్రలో అతని ప్రతి అడుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిందని శాసనసభ్యుడు సిద్ధారెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు కేఎన్ పాళ్యం నుండి చెర్లోపల్లి వరకు సాగిన పాదయాత్ర సందర్భంగా చెర్లోపల్లి రిజర్వాయర్కు జలహారతి సమర్పించి కృష్ణమ్మకు చీర సారే సమర్పించి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని, ఇంకా మిగిలిన సమస్యలను కూడా సత్వరమే నెరవేర్చుతారని హామీ ఇచ్చారు. కాగా చెర్లోపల్లి రిజర్వాయర్ కృష్ణా జలాలతో పూర్తి స్థాయిలో నిండిందని, ఇప్పటికే అనేక చెరువులు, కుంటలకు నీరందించి నింపామని, ఇప్పుడు పంతుల చెరువు త్వరలో నిండుతుందని, దాని తర్వాత దేవర చెరువుకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 13 సంవత్సరాల అనంతరం చెరువుల్లో జలకళ కనిపిస్తూ ఉండగా భూగర్భ జలాలు వృద్ధి చెందుతున్నాయని వివరించారు.
అందరూ ఇసురు అంటారు ఎవరు నాలుగవ రోజు ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమం కదిరి రూరల్ మండలం కొండమనాయనపాలెం నుంచి చెర్లోపల్లి రిజర్వాయర్ వరకు సాగింది. మరి యాత్రలో దారి పొడవునా కూడా అడుగడుగునా మాకు స్వాగతం తెలిపిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి 17 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ప్రతి ఒక్కరూ కూడా అడుగడుగునా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలన్నీ కూడా ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చకుండా ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో, మరి అదేవిధంగా మరోవైపు ఈరోజు అధికారంలోకి వచ్చిన రోజు నుంచే కూడా కేవలం సంవత్సర కాలంలో ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పినటువంటి 90% హామీలన్నీ కూడా ఏ విధంగా నెరవేర్చారో ప్రజలంతా కూడా ఈరోజు గమనిస్తూ ఉన్నారు. నిజంగానే వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. మరి ఈ సంవత్సర కాలంలో ప్రతి పేదవాడిని ఆదుకున్నటువంటి కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు ఈరోజు పెన్షన్ కానుకైతేనేమి, రైతు భరోసాలు అయితేనేమి, వైఎస్ఆర్ చేయూత్ అయితేనేమి, వైఎస్ఆర్ ఆసరాలు అయితేనేమి, అదేవిధంగా పేద విద్యార్థులకి ఈరోజు అమ్మఒడి కార్యక్రమం అయితేనేమి, నాడు నేడు కార్యక్రమాలు అయితేనేమి, మరేవిధంగా 104లు 108లు, మరి ఆరోగ్యశ్రీ ప్రతి 1000 రూపాయలకు ఆరోగ్యశ్రీ అమలు చేసే కార్యక్రమాలు అయితేనేమి, అన్నిటికంటే ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ అయితేనేమి, ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలంతా కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. కేవలం సంవత్సర కాలంలోనే ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో చేయని విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కదిరి నియోజకవర్గ ప్రజలు కూడా ఈ సంవత్సర కాలంలోనే ఎన్నో కార్యక్రమాలు, గొప్ప కార్యక్రమాలు చేయగలిగినాం మనం. మరి రూరల్ మండలంలో ఈరోజు చెర్లోపల్లి రిజర్వాయర్ని మొట్టమొదటిసారి 1.2 టీఎంసీలు ఈరోజు పూర్తిగా రిజర్వాయర్ని నింపగలిగాం. మరి రిజర్వాయర్తో పాటుగా ఈ కింద ఉన్నటువంటి ఎగవపల్లె, భాగీరథపల్లి, అదేవిధంగా చెర్లోపల్లి, కారెడ్డి ఒడ్డు, ఇందుకూరిపల్లి చెరువు ఇవన్నీ కూడా నిండి ఈరోజు మరవలిపోతూ ఉన్నాయి. మరో 2 రోజుల్లో పంతల చెరువు కూడా మొట్టమొదటిసారి చరిత్రలో 13 సంవత్సరాల తర్వాత ఈరోజు పంతల చెరువు కూడా 2 రోజుల్లో మరవబోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. మొత్తం ఎక్కడ చూసినా కూడా ఈరోజు గ్రౌండ్ వాటర్ అన్నీ పెరిగి వరిమల్లన్నీ కూడా ఈరోజు కలకల్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనమంతా చూస్తూ ఉన్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు ఈ రాష్ట్రం అద్భుతంగా ముందుకు పోతా ఉంది అభివృద్ధిలో, సంక్షేమ పథకాల్లో. మరి రాబోయే రోజుల్లో మరిన్ని మంచి చేసే కార్యక్రమాలు, మేలు చేసే కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలు చేయడానికి ఈ పాదయాత్ర ద్వారా ప్రజల సూచనలు, సలహాలన్నీ తీసుకుంటా ఉన్నాం. దారి పొడవునా కూడా ఎక్కడెక్కడైతే ప్రజలు ఏమేమి అవసరాలో అవన్నీ కూడా మేము గుర్తించాం. రాబోయే 2-3 సంవత్సరాల్లో ప్రజలకి మరిన్ని మంచి చేసే కార్యక్రమాలు చేస్తామని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాం. జై జగన్. మరిన్ని అప్డేట్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్. स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने।
ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. బ్యాక్ టు న్యూస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, కర్షక, శ్రామిక, వర్గ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా 500 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఓబులు పిలుపునిచ్చారు. ఈ రోజు కదిరి పట్టణంలో సిపిఎం సాగిస్తున్న రాజకీయ ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పట్టణంలో ప్రతి అంగడి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు ఎంతో ప్రమాదకరమైనవని, అలాగే కేంద్రం 44 కార్మిక చట్టాలను సవరించి కార్మిక హక్కులను కాలరాసిందని ఆరోపించారు. కాగా రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం కేంద్రం ముందు మోకరిల్లిందని, అలాగే ప్రతిపక్ష తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు కూడా బీజేపీ అనుబంధ పార్టీల వలె వ్యవహరిస్తూ కేంద్రానికి వంతపాడుతున్నాయని ఆరోపించారు. ఈ పార్టీల నిజ స్వరూపాలను ప్రజలకు వివరించేందుకే సిపిఎం దేశవ్యాప్తంగా 10 రోజుల పాటు రాజకీయ ప్రచార కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్త కార్మిక వర్గ సార్వత్రిక సమ్మెలో కార్మికులు, శ్రామికులు, కర్షకులు, వ్యాపారులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, కర్షక, శ్రామిక, వర్గ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా 500 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఓబులు పిలుపునిచ్చారు. ఈ రోజు కదిరి పట్టణంలో సిపిఎం సాగిస్తున్న రాజకీయ ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పట్టణంలో ప్రతి అంగడి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు ఎంతో ప్రమాదకరమైనవని, అలాగే కేంద్రం 44 కార్మిక చట్టాలను సవరించి కార్మిక హక్కులను కాలరాసిందని ఆరోపించారు. కాగా రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం కేంద్రం ముందు మోకరిల్లిందని, అలాగే ప్రతిపక్ష తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు కూడా బీజేపీ అనుబంధ పార్టీల వలె వ్యవహరిస్తూ కేంద్రానికి వంతపాడుతున్నాయని ఆరోపించారు. ఈ పార్టీల నిజ స్వరూపాలను ప్రజలకు వివరించేందుకే సిపిఎం దేశవ్యాప్తంగా 10 రోజుల పాటు రాజకీయ ప్రచార కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్త కార్మిక వర్గ సార్వత్రిక సమ్మెలో కార్మికులు, శ్రామికులు, కర్షకులు, వ్యాపారులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బీజేపీ విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు ఈరోజు అనుసరిస్తున్నాయి. వీటిని విడనాడాలని సిపిఎం పార్టీ ఈరోజు కదిరి పట్టణంలో ప్రచారం చేయడం జరుగుతోంది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు కార్మికులకు 44 చట్టాలను 4 కోళ్లుగా మార్చి ఈరోజు కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ ఉంది. ఈ 44 కార్మిక చట్టాలను 4 కోళ్లుగా మార్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఏవైతే చట్టాలు చేసిందో పార్లమెంట్లో వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. అందులో భాగంగానే ఈ నెల 26న అన్ని కార్మిక సంఘాలు భారతదేశంలో సమ్మె కూడా చేస్తూ ఉన్నాయి. ఇది కార్మిక వ్యతిరేకమైంది. ఈరోజు ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈరోజు రైతులకు వ్యతిరేకంగా మన పార్లమెంట్లో 3 చట్టాలు చేయడం జరిగింది. ఈ 3 చట్టాల్లో ఒకటి వ్యాపారము, అదేవిధంగా ఉత్పత్తికి సంబంధించి ఒక చట్టం చేయడం జరిగింది. ఎక్కడికైనా అమ్ముకోవచ్చని చట్టాన్ని చేయడం జరిగింది. దీనివల్ల స్థానిక మార్కెట్లో
మార్కెట్లన్నీ నాశనమయ్యే పరిస్థితి, ఎత్తివేసే పరిస్థితి వచ్చింది. మార్కెట్ యార్డ్లన్నీ కూడా ఎత్తివేసేటువంటి పరిస్థితి. ఏ రైతు కూడా బొంబాయికి బెంగళూరుకి అమ్ముకునే పరిస్థితి లేదు. దానివల్ల మధ్య దళారులు ఉపయోగపడతారు, ఏజెంట్లు ఉపయోగపడతారు తప్ప మరి రైతులు ఎవరు ఉపయోగపడరని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా వ్యతిరేకిస్తున్నా, పార్లమెంటులో బలం లేకపోయినా, రాజ్యసభలో బలం లేకపోయినా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా చట్టం చేయడం జరిగింది. అందుకనే ఈ వెనక్కి ఉపసంహరించాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రెండవది, నిత్యావసర సంచులు ఉన్నటువంటి చట్టాన్ని, నిత్యావసర సరుకుల నిబంధనలు ఎత్తివేయడం జరిగింది. దీనివల్ల రైతులు పండించిన పంట ఆంధ్ర రాష్ట్రంతో ఒకరిద్దరు వ్యాపారస్తులే కొనేటువంటి పరిస్థితి. చిన్న వ్యాపారస్తులైతే రైతులంతా నష్టపోవడం జరుగుతుంది. అందువల్ల దాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకున్నాం. అదేవిధంగా ఒప్పంద వ్యవసాయానికి సంబంధించి కోర్టు కూడా చట్టం చేయడం జరిగింది. ఈ మూడు రైతాంగానికి తీరని నష్టం కలగజేస్తాయి, రైతులకు తీరని ఇబ్బంది జరుగుతుంది. అందుకనే ఈరోజు ఈ మూడు చట్టాలు వెనక్కి తీసుకోవాలని రైతాంగం వ్యతిరేకిస్తున్నారు, మరి కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు పంజాబ్లో రాష్ట్రం బంద్ చేసి రాష్ట్రంలో రైతులంతా రోడ్డు మీదకి వచ్చి ఆ స్వయాన పంజాబ్ ముఖ్యమంత్రి మొన్న ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా కేరళ రాష్ట్రం వ్యతిరేకించడం, బెంగాల్ రాష్ట్రంలో వ్యతిరేకించడం, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈ రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు కోరుతుండడం జరుగుతోంది. ఈరోజు కేంద్రంలో ఉండే ప్రభుత్వం రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేకే కాదు, ఈరోజు ఉత్తరప్రదేశ్లో మహిళల మీద దాడులు జరిగాయి, మైనార్టీస్ మీద దాడులు జరిగాయి, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. కానీ అక్కడ ప్రభుత్వం పట్టించుకోలేదు. మనం చూసాం, మనిషా వాల్మీకి అనే అమ్మాయి, 19 ఏళ్ళ అమ్మాయిని ఉత్తరప్రదేశ్లో రేప్ చేసి జరిగితే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగింది. ఈరోజు మహిళల పట్ల గౌరవం లేదు ఈ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి. ఈరోజు మతపరంగా చించు పెట్టడానికి ఈరోజు ఉత్తరప్రదేశ్లో అక్కడ రాజరిక పరిపాలన నడుస్తుంది, ప్రజాస్వామ్యమే లేదు. అక్కడ చేసే ఉద్యోగులు కూడా, పనిచేసే ఉద్యోగులందరినీ ఎవరైతే ప్రజాస్వామ్యంగా బద్ధంగా చేసే అధికారులను తీసుకుపోయి అడవులకు ఎక్కడో పడేయడం జరుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైంది. ఎందుకంటే బీజేపీ అంటే మనుధర్మ సిద్ధాంతం. మను ఏదైతే రాశాడో ఆ మనుధర్మ సిద్ధాంతాన్ని ఈరోజు అమలు చేయాలని, అందుకే చాలా ప్రమాదకరమైనది. ఇంత భారతదేశంలో జరుగుతూ ఉంది. మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా బీజేపీ చెప్పింది 10 ఏళ్ళు కాదు, ఆనాడు వెంకయ్య నాయుడు రాజ్యసభలో చెప్పాడు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలా, ప్రత్యేక హోదా 10 ఏళ్ళు కావాలని చెప్పిన ఆయన ఉపరాష్ట్రపతి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఆయన గుర్తు లేకుండా పోయింది. మరి రాష్ట్రంలో బీజేపీ 10 ఏళ్ళు ఇస్తామనింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఏమని, మనకు ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, ఉపాధి వస్తుంది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా చెప్పాడు. మరి ఏమయ్యా, నీకు నోరు ఏమైంది? నువ్వు అడవడం లేదు. జగన్మోహన్ రెడ్డి నోరెత్తి మాట్లాడటం లేదు బీజేపీ మీద. ఎందుకు భయం ఉందో తెలియదు. మరి ప్రతిపక్ష నాయకుడుగానే చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన నోరెత్తడం లేదు. నేనంటే నేను మద్దతు ఇస్తానని బీజేపీకి మద్దతు ఇస్తున్నారు ఇద్దరు. ప్రతిపక్ష నాయకుడు మద్దతు ఇస్తున్నాడు, అధికార పార్టీ ఇస్తున్నాడు. జనసేన నాయకుడు అయితే నాది బీజేపీ, మా సిద్ధాంతం బీజేపీతో అని చెప్పేసి ఈరోజు కలిసి ఉన్నాడు. మరి ప్రత్యేక హోదా మర్చిపోయారా? ప్రత్యేక హోదా ఏమైంది? వెనుకబడినటువంటి అనంతపురం జిల్లాలో పరిశ్రమలు చెప్పారు, విశ్వవిద్యాలయం కాంపౌండ్ వాళ్ళు కూడా కాలేదు. మన జిల్లాలో విశ్వవిద్యాలయం, కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పడితే కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్వహించలేదు. లేదా హిందూపూర్ దగ్గర, గోరంట్ల దగ్గర ఆనాడు పరిశ్రమలు ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ, తెలుగుదేశం ప్రారంభిస్తే ఇంతవరకు దిక్కులేని పరిస్థితి. ఈరోజు కదిరి కానీ అనంతపురం జిల్లాలో మొత్తం కార్మికులంతా బెంగళూరుకి, మైసూరుకి, ఎక్కడో తిరుపతి, ఎక్కడెక్కడ పోయి ఈరోజు అడుక్కునేటువంటి పరిస్థితి. కేరళ పోతున్నారు, నల్లమాట నుంచి ప్రతి కుటుంబం నుంచి కేరళ పోయి అడుక్కునే పరిస్థితి. అయ్యా మీరు పరిశ్రమలు పెట్టరా, ఉపాధి ఇవ్వరా? నవరత్నాలు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయ్యా నవరత్నాలతోనే సరిపోదు కదా, వారంతు వారు బతికేందుకు ఉపాధికి పరిశ్రమలు పెట్టరా? ఈరోజు కరువు వచ్చింది. ఈరోజు అనంతపురం జిల్లాలో వర్షాలు పడక పెడితే పంటలన్నీ నాశనం అయిపోయినాయి. ఎకరాకు చెరిక్కాయలు ఇత్తనం కూడా రాలేదు. ఇత్తనం కాయలు కూడా ఎకరాకు 1 మూట 2 మూటలు కూడా రాలేదంటే దాదాపు ఒక్కొక్క రైతు 30,000 ఎకరాక పెట్టుబడి పెట్టారు. మరి నష్టపరిహారం ఇవ్వమంటే ఇంకా తాత్సారం. మీరు ఎందుకు బలపరుస్తున్నారయ్యా? మార్చుకోండి. మీరు కూడా ప్రజలకు అనుకూలంగా రండి. ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు మీరు కూడా దాన్ని వ్యతిరేకించండి. ఎందుకో భయం ఉన్నట్లుంది చంద్రబాబు నాయుడు. మరి నోటు ఓటు భయం ఉందో ఏమో.
జగన్మోహన్ రెడ్డి జైలు వచ్చాడు కదా మళ్ళా పంపుతారని భయం ఉన్నట్టుంది. మన దురదృష్టమో అదృష్టమో తెలీదు. మనకు వచ్చిన ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా నోటు ఓటు కేసు ఉందంటే ఏది మోడీ చెప్తే అది తలకాయ ఇవ్వడం జరిగింది. మనకు నష్టం జరిగింది. మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా పోరాడాల్సింది, పోరాటం లేదు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సింది, రావడం లేదు. అదేవిధంగా మనకు రావాల్సిన పరిశ్రమలు రాయితీలు రాలేదు, అడిగే ధైర్యంగా అడగడం లేదు. 15 వరకు ఆంధ్ర రాష్ట్రం దేశవ్యాప్తంగా కూడా క్యాంపెయిన్ చేస్తూ ఉంది. ఈ క్యాంపెయిన్ కు ప్రజలందరూ మద్దతు, రైతులు, కార్మికులు, వ్యాపారులు అందరూ కూడా సహకరించాలని, ఈ ప్రచార కార్యక్రమం మీరందరూ కూడా పాల్గొనాలని, అదేవిధంగా మేము పార్టీగా బుక్లెట్ వేయడం జరిగింది. ఈ బుక్లెట్ కూడా సమాచారం వాస్తవాలు వేయడం జరిగింది. ఎవరైనా ఏ పార్టీ వాడైనా దీని మీద వేశాం, వాళ్ళు కాదని ధైర్యంగా ఇది తప్పని ఒక్క మాట మీరు చెప్పగలరా? రైతులు తాము పండించిన పంటలను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకు అమ్ముకోవాలని నల్లచెరువు సింగిల్ విండో అధ్యక్షుడు జయచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఈ రోజు మండలంలోని వ్యవసాయ శాఖ మరియు సొసైటీ ఆధ్వర్యంలో ఏపీ మార్క్ఫెడ్ పంటల కొనుగోలుకు పేర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జయచంద్రారెడ్డి మాట్లాడుతూ మొక్కజొన్నలు, జొన్నలు, కొర్రలు, సజ్జలు, రాగులు మరియు వేరుశనగకాయలు విక్రయించే రైతులు తమ పేర్లను ఈ రోజు నుండి నమోదు చేసుకోవాలని, మరో 5 నుంచి 6 రోజుల్లో పేర్లు నమోదు చేసుకున్న రైతుల నుండి పంటను కొనుగోలు చేస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతు భరోసా కేంద్ర అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైతులు తాము పండించిన పంటలను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకు అమ్ముకోవాలని నల్లచెరువు సింగిల్ విండో అధ్యక్షుడు జయచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఈ రోజు మండలంలోని వ్యవసాయ శాఖ మరియు సొసైటీ ఆధ్వర్యంలో ఏపీ మార్క్ఫెడ్ పంటల కొనుగోలుకు పేర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జయచంద్రారెడ్డి మాట్లాడుతూ మొక్కజొన్నలు, జొన్నలు, కొర్రలు, సజ్జలు, రాగులు మరియు వేరుశనగకాయలు విక్రయించే రైతులు తమ పేర్లను ఈ రోజు నుండి నమోదు చేసుకోవాలని, మరో 5 నుంచి 6 రోజుల్లో పేర్లు నమోదు చేసుకున్న రైతుల నుండి పంటను కొనుగోలు చేస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతు భరోసా కేంద్ర అధికారులు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ అందరికీ నమస్కారం. ఈరోజు ఏమంటే వ్యవసాయ శాఖ మరియు సొసైటీ వారి ఆధ్వర్యంలో మొక్కజొన్న, జొన్న, సద్ద, కొర్రలు రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు కొనుగోలు ప్రారంభం స్టార్ట్ చేసినాము. మొక్కజొన్న మనకి ఇప్పుడు కొంతమంది రైతులు ఇవ్వడానికి ఉన్నారు సిద్ధంగా. వాళ్ళ దగ్గర నుంచి మొక్కజొన్నలు, జొన్నలు, సద్దలు, కొర్రలు కొనుగోలు చేస్తున్నాము. తర్వాత వేరుశెనగ కూడా ఎవరైనా అమ్మదలుచుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా పేర్లు నమోదు చేసుకొని నవంబర్ 15 నుంచి వాళ్ళని కూడా ప్రోడక్ట్ కొనుగోలు చేయడం జరుగుతుంది. దీనికి కూడా సొసైటీ వాళ్ళని నల్లచెరువు మండలంలో గుర్తించినారు. కాబట్టి ఎవరైనా రైతులు ఉంటే మొక్కజొన్న అమ్మే వాళ్ళు ఉంటే అమ్మండి. తర్వాత లేదంటే వేరుశెనగ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే కూడా రైతు భరోసా కేంద్రాల్లో విఐఏలు, విహెచ్ఎల్ దగ్గర రిజిస్ట్రేషన్, పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకెళ్ళి చేసుకోవచ్చు అని తెలియజేయచ్చు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్న ఉద్దేశంతో మినిమం ప్రైస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మొక్కజొన్న కొనుగోలు చేయడానికి, వేరుశనగ కొనుగోలు చేయడానికి సొసైటీ తరఫున ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగింది. అందుకు నియోజకవర్గ ఎమ్మెల్యే పూజనీయులు, గౌరవనీయులు ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారికి సొసైటీ తరఫున, రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా మండలంలో పండించిన మొక్కజొన్న, సజ్జలు కానీ, వేరుశనగ ఎటువంటి పంటలనైనా రైతులు తక్కువ ధరకు అమ్ముకోకుండా ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించింది. ఈ అవకాశాన్ని మండల రైతాంగం సద్వినియోగం చేసుకోవాలా. ఎవరైనా ముందుగా వచ్చి దళారీలు రంగప్రవేశం చేసినా కూడా రైతులు మోసపోకుండా ప్రభుత్వం కల్పించిన ఈ గిట్టుబాటు ధరను తీసుకొని రైతాంగం పండించిన పంటలకు ఇది కల్పించుకోవాలని చెప్పని కోరుతున్నాం. ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు కేంద్ర పరిశీలన బృందం ఈ రోజు అనంతపురం జిల్లాలో పర్యటించింది. అనంతపురం జిల్లాలో దాదాపు 15 సంవత్సరాల అనంతరం 3 సంతృప్తికరమైన వర్షాలు కురిసినప్పటికీ అవి వేరుశనగ పంటలు మరియు ఉద్యాన పంటలను తీవ్రంగా దెబ్బతీశాయి. అనంతపురం జిల్లాలో ప్రధానమైన వాణిజ్య పంట వేరుశనగ. ఈ పంట కోత దశలో పూర్తిగా వర్షాలకు తడిసి ముద్దైపోయింది.
వేరుశనగ కాయలు మోసులు వెళ్లాయి. దీంతో రైతుకు భారీగా నష్టం వాటిల్లింది. జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి పంట నష్టంపై ప్రత్యేక నివేదిక కూడా సమర్పించి ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఈ బృందానికి స్వాగతం పలికారు. ఈ బృందం ఈ రోజు వజ్రకరూరు మండలంలోని రాగులపాడు తదితర గ్రామాల్లో పర్యటించి రైతులను పొలాల్లో కలుసుకుని పంటల పరిస్థితులపై వివరించారు. వేరుశనగ కాయల స్థితిని కూడా బృందం పరిశీలించింది. రాష్ట్ర మంత్రి శవకర నారాయణ కేంద్ర బృందాన్ని కలిసి జిల్లా పరిస్థితి, రాష్ట్ర పరిస్థితులను వివరించారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు కేంద్ర పరిశీలన బృందం ఈ రోజు అనంతపురం జిల్లాలో పర్యటించింది. అనంతపురం జిల్లాలో దాదాపు 15 సంవత్సరాల అనంతరం 3 సంతృప్తికరమైన వర్షాలు కురిసినప్పటికీ అవి వేరుశనగ పంటలు మరియు ఉద్యాన పంటలను తీవ్రంగా దెబ్బతీశాయి. అనంతపురం జిల్లాలో ప్రధానమైన వాణిజ్య పంట వేరుశనగ. ఈ పంట కోత దశలో పూర్తిగా వర్షాలకు తడిసి ముద్దైపోయింది. వేరుశనగ కాయలు మోసులు వెళ్లాయి. దీంతో రైతుకు భారీగా నష్టం వాటిల్లింది. జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి పంట నష్టంపై ప్రత్యేక నివేదిక కూడా సమర్పించి ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఈ బృందానికి స్వాగతం పలికారు. ఈ బృందం ఈ రోజు వజ్రకరూరు మండలంలోని రాగులపాడు తదితర గ్రామాల్లో పర్యటించి రైతులను పొలాల్లో కలుసుకుని పంటల పరిస్థితులపై వివరించారు. వేరుశనగ కాయల స్థితిని కూడా బృందం పరిశీలించింది. రాష్ట్ర మంత్రి శవకర నారాయణ కేంద్ర బృందాన్ని కలిసి జిల్లా పరిస్థితి, రాష్ట్ర పరిస్థితులను వివరించారు. वो 110 के हिसाब से लेकर के मैं फिर 11 जाने के लिए लेबर के साथ इसको देने को चला हो गया है లేట్ అవుతుంది. ఇంట్లో ఉందా కాదు లిస్ట్ విలేజ్ వారికి ట్యాబ్లోకి లేదు సార్ మొత్తం కలిపి क्रॉप लोन लिया था क्रॉप लोन 7.5 साल कितना लिया था అన్న టీవీ 5 నాకు దేనికి రన్నా నువ్వు వెనక ముందుకు జూమ్ చేసుకో So मतलब ये क्रॉप इंश्योर्ड क्रॉप इंश्योर्ड नहीं डालते सर कोई भी नहीं डालते नेक्स्ट ईयर इतना लॉस आ रहा है सीड भी नहीं मिलता। अब नेक्स्ट क्या लगा रबी में क्या लगाना है बारिश आए बस साहब नहीं लगाते सर ये तो भी स्क्रैप नहीं डालते अब तो वैसे का बारिश का क्या नाम है ओनली जून जुलाई में फिर बोरवेल नहीं है आपका नहीं अरे नहीं पड़ता इसको क्या कर सकते हैं अभी एक 15 We've seen super ground that. So we've seen the 2 fields down there. We've seen that the stunted both damage, Fiji which is damaged road. Further, we are here in this state up to Alep. Then we are returning the same. And on the instead of having an estimation basic, it's better to have on actual basis. At the earlier stage, that means the rainfall, obviously it will be for high estimation. But later on, we have to bring a package. And package cannot be made on this of estimation. You will start? Yes. You are ready? బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. మిగిలిన సమస్యలు కూడా త్వరలో పరిష్కారం చేస్తాం. 4వ రోజు పాదయాత్రలో శాసనసభ్యుడు సిద్ధారెడ్డి హామీ. పాదయాత్రలో జగన్ వేసిన ప్రతి అడుగు రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపింది. చెర్లోపల్లి రుద్రవారి కృష్ణమ్మకు జలహారతి సమర్పించిన శాసనసభ్యుడు. అనంతపురం జిల్లాలో పంట నష్టాల పరిశీలనకు ఈ రోజు పర్యటించిన కేంద్ర పరిశీలక బృందం. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఖాద్రి న్యూస్.